ఇంటర్ బోర్డు వద్ద మూడో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్ పనిచేయడం లేదని, పరీక్షా పత్రాల రివాల్యుయేషన్ గడువు ముగిసిపోయే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలను సైతం పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, కానీ ఇంటర్ బోర్డు మాత్రం కనికరించడం లేదని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి ఇంటర్ బోర్డు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి గాని లేదా మంత్రి జగదీష్ రెడ్డి గాని ఈ ఘటనకంతా రాజీనామా వహించాలని మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. పక్కంగా ఇంటర్ బోర్డులో సెక్రటరీ అశోక్ కుమార్ గారు లీలలు ఎక్కువైపోయినాయి. తర్వాత జగదీష్ రెడ్డి గారు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్ లెక్క ఈ రోజు తెలంగాణలో ఉంది. ఈ రోజు విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు 10 లక్షలు చేయాలి. అదేవిధంగా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్న మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పూర్తిగా విద్యార్థి ఆత్మహత్య అండి, పూర్తి ప్రభుత్వ హత్యలే అని మేము పిఎస్ విద్యార్థి సంఘంగా భావిస్తున్నాం. అంటే విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎన్నికల కోసం రైతులకు ఫోన్ చేసి విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వం ఇంటర్ బోర్డు పైన చర్య తీసుకోవాలి. వాళ్ళకి కరెక్షన్ చేయడం వచ్చో చేయడం రాదో అర్థం కావట్లేదు సార్. మేము కష్టపడి చదివినాం, రాసినాము, దానికి తగ్గట్టు మార్క్స్ కావాలి సార్. మాకు దానికి కొట్లాడడానికి మేము వస్తే వీళ్ళు చూడండి సార్ ఎట్లా చేస్తున్నారు. మ్యాథ్స్ లో ఫస్ట్ టాపర్ ఆమె, దాంట్లోనే ఫెయిల్ చేసిండ్రు. న్యాయం మేము రీకరెక్షన్ కోసము డబ్బులు కట్టినాం, 600 కడితే అది కూడా ఇవ్వట్లేదు. విద్యార్థుల ప్రాణాలతో తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే విద్యార్థుల ప్రాణాలతో మళ్ళీ చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసము? ఏ ఒక్కరిపైన కూడా ఇంతవరకు వేటు వేయకుండా తాత్పర్యం చేసుకుంటా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. సుమారు ఇంటర్మీడియట్ బోర్డులో 33,000 పోస్టులుంటే 1,200 మంది మాత్రమే రెగ్యులర్ పనిచేస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలలో నామినల్ మామూలు యువకులు మాత్రం ఈ పేపర్లు దిద్దడం మూలంగా, అనుభవం లేకపోవడంగా ఈనాడు ఇంత తప్పిదం జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరణించిన పిల్లల్ని అయితే ప్రాణాలు తీసుకురాలేరు. మరి ఉన్న పిల్లలను కూడా మరి 3 మార్కులు 5 మార్కులు 8 మార్కులు వేస్తే మరి వాళ్ళు ఇప్పటి వరకు షాకుల నుంచి అసలు తేలుకోలేకపోతున్నారు సార్. అధికారులు స్పందించి న్యాయం చేయాలి సార్. ఏంటంటే మ్యాథ్స్ లో 12 మార్కులతో ఫెయిల్ చేశారు. అన్నింటిలో 85, 77, 76 మార్కులు. ఈ ఒక్క దాంట్లో మ్యాథ్స్ లో వాళ్ళకి దిద్దరికి రాకుండా వాళ్ళని పేపర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఫెయిల్ చేశారు. మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. తల్లి బాధ ఏంది, తండ్రి బాధ ఏంది, ఒక బిడ్డను కోల్పోతే తల్లి స్థితి ఏంది, తండ్రి స్థితి ఏందో ఒక్కసారి. మా ఎన్నో కళలు కానీ మా పిల్లలు మంచి చదువులు చదవాలి, గొప్ప గొప్ప విద్యలు అందుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలంటే మా రక్తము, మా కడుపు ఓటు బాధ మీకు అర్థం కావట్లేదని మీ అందరికీ సభాముఖంగా మేము టీజీపీ తరఫున జిల్లా నుంచి వచ్చిన